వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ సదస్సులు సమావేశాలు. ఇందులో మన ఫస్ట్ టాపిక్ 150వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అసెంబ్లీ. దీనిని ప్రతి సంవత్సరం ఎవరు సమావేశపరుస్తారంటే ఈ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ప్రారంభిస్తుంది. ఈ సంవత్సరం 2025లో ఈ సమావేశం ఎప్పటి నుంచి జరగనుందంటే ఏప్రిల్ 5 నుంచి 9 వరకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఎక్కడ జరుగుతుందంటే తాష్కెంట్లో జరుగుతుంది. 2025లో దీని యొక్క థీమ్ వచ్చేసి పార్లమెంటరీ యాక్షన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అండ్ జస్టిస్. ఈ ఇంటర్ పార్లమెంటరీ యూనిట్ ఇది ఎప్పుడు స్థాపించబడిందంటే 1889. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే జెనీవా. అసలు ఇంటర్ పార్లమెంటరీ యూనిటీ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే ప్రజాస్వామ్యం, శాంతి, పార్లమెంటరీ మైత్రిని ప్రోత్సహించడం. నెక్స్ట్ టాపిక్ బోధి ప్రోగ్రామ్ పూర్తి రూపం. ఈ బోధి యొక్క పూర్తి రూపం ఏమిటంటే బీమ్స్టిక్ ఫర్ ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఏ తేదీన జరుపుకున్నారంటే 2025 ఏప్రిల్ 4న. ఎక్కడ ఈ ప్రోగ్రామ్ని నిర్వహించారంటే థాయిలాండ్లో. 6వ బీమ్స్టిక్ సమ్మిట్లో ఈ ప్రోగ్రాం జరిగింది. ఈ సమ్మిట్లో పాల్గొన్నది ఎవరు అంటే భారత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ. బీమ్స్టిక్ అంటే ఫుల్ ఫామ్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. అసలు ఈ బోధి యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య కార్యక్రమం ఏమిటంటే యువత నైపుణ్యం కోసం ఇది రూపొందించబడింది. నెక్స్ట్ టాపిక్ డిఆర్డిఓ మరియు భారత సైన్యం ఎంఆర్ఎస్ఏఎం విమాన పరీక్షలు. ఇది ఎక్కడ జరిగిందంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం. ఇది ఎక్కడ ఉందంటే ఒడిషా. ఏ తేదీన ఈ విమాన పరీక్షలు జరిగాయంటే ఏప్రిల్ 4, 2025న ఈ పరీక్షలు జరిగాయి. డిఆర్డిఓ మరియు ఆర్మీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ యొక్క ఆర్మీ వర్షన్ 4 విమాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. నెక్స్ట్ టాపిక్ బేటీ బచావో బేటీ పడావో పథకం. ఈ పథకాన్ని ప్రారంభించింది ఎవరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడిందంటే 2015 జనవరి 22. బేటీ బచావో బేటీ పడావో పథకం అమలు జాతీయ లింగ నిష్పత్తి 2014-15లో 918 నుండి 2025-24 నాటికి 930కి పెంచడానికి దోహదపడింది. బేటీ బచావో బేటీ పడావో అంటే అర్థం ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలకు చదువు చెప్పండి. ఈ పథకం భారతదేశంలో బాలికల సంక్షేమం కోసం, వారు చదువుల కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక ముఖ్యమైన పథకం. ఈ పథకం యొక్క లక్ష్యం ఏమిటంటే ఆడపిల్లలను మరియు ఆమె విద్యను ప్రారంభించడం, బాలికల విద్య మరియు భాగస్వామ్యాన్ని ఈ పథకం ద్వారా నిర్ధారించడం. నెక్స్ట్ టాపిక్ స్టాండప్ ఇండియా పథకం. ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైందంటే 2016 ఏప్రిల్ 5న. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎస్సీ/ఎస్టీ మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు స్టాండప్ ఇండియా పథకం బ్యాంకు రుణం ద్వారా వ్యాపారాలను ప్రోత్సహించేందుకు సహాయం చేస్తుంది. ఈ పథకం యొక్క ముఖ్యాంశాలు ఏమిటంటే ఇది 10 లక్షల నుండి 1 కోటి వరకు రుణాలను సమకూరుస్తుంది. ఈ పథకాన్ని అమలు చేసింది ఎవరు అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ టాపిక్ టైగర్స్ అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్ పర్యావరణ మంత్రిత్వ శాఖ యొక్క కొత్త ప్రోగ్రాం. దేశంలోని దాదాపు పులులు ఎన్ని ఉన్నాయంటే 3682 పులులలో దాదాపుగా 30% పులులు ప్రాధికారబద్ధమైన టైగర్ రిజర్వ్ వెలుపల నివసిస్తున్నాయి. ఈ నివేదికను ఎవరు ఇచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఇచ్చింది. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ యొక్క మంత్రిగా ఎవరు బాధ్యతలు వహిస్తున్నారంటే భూపేంద్ర యాదవ్. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1973. 2022లో టైగర్ స్టేటస్ రిపోర్ట్ ప్రకారం దేశంలో ఎన్ని పులులు ఉన్నాయంటే 3682 పులులు ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ ప్రపంచ స్థాయి పశువుల యాంటీబయోటిక్ వినియోగంపై FAO అధ్యయనం. FAO అంటే అసలు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఇది చేపట్టిన అధ్యయనం 2040 నాటికి పశువుల యాంటీబయోటిక్ వినియోగం 30% వరకు పెరగవచ్చునని అంచనా వేసింది. 2019లో 1,10,777 టన్నులు ఉండగా 2040 నాటికి 1,43,481 టన్నులకు చేరే అవకాశం ఉందని ఇది అంచనా వేసింది.
దీని యొక్క పరిష్కారానికి సూచనలు ఏమైనా ఉన్నాయా అంటే లక్ష్యమైన నియంత్రణలు లేకపోతే వినియోగం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ FAO యొక్క ఏర్పాటు ఏ సంవత్సరంలో జరిగిందంటే 1945. నెక్స్ట్ టాపిక్ అన్క్యాటెడ్ 2025 టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ నివేదిక 2024. ఈ అన్క్యాటెడ్ అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఇందులో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 36. టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్ట్లో ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఇండెక్స్ కోసం సంసిద్ధతలో 170 దేశాలలో భారతదేశం యొక్క స్థానం 36. ఈ అన్క్యాటెడ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే జెనీవా. ఈ అన్క్యాటెడ్ ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే 1946. దీని ద్వారా స్థాపించబడిందంటే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ద్వారా. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే అభివృద్ధి చెందుతున్న దేశాల సామర్థ్యాలను వాణిజ్యం, పెట్టుబడి మరియు అభివృద్ధి రంగాలలో పెంచడం, ప్రపంచీకరణ నుండి వచ్చే ఇబ్బందులను ఇది తగ్గిస్తుంది. ఈ అన్క్యాటెడ్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే మొత్తం 195 సభ్య దేశాలు ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ గ్లోబల్ ఆస్ట్రోమెటిక్ ఇంటర్ఫెరోమీటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్. దీనిని ప్రారంభించిన అంతరిక్ష సంస్థ ఏది అంటే ఈసా అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. దీనిని ఏ తేదీన ప్రారంభించారంటే 2025 మార్చి 27న. ఈ గిగా 2013లో ఈఎస్ఏ ప్రయోగించింది. గిగా యొక్క లక్ష్యం ఏమిటంటే పాలపుంత యొక్క అత్యంత ఖచ్చితమైన 3D మ్యాప్ను ఇది రూపొందిస్తుంది. గిగా యొక్క పేరును గియాగా సరళీకరించారు. నెక్స్ట్ టాపిక్ నోమాడ్ క్యాపిటలిస్ట్ పాస్పోర్ట్ సూచి 2025. నోమాడ్ క్యాపిటలిస్ట్ అనేది ఇది ఒక సంస్థ. ఇది UAE అంటే దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. భారతదేశం నోమాడ్ క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 148వ స్థానంలో ఉంది. 2024లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 147వ స్థానం. ఇది 199 దేశాలలో ఈ సర్వేని రూపొందించారు. ఈ సర్వేలో మొదట ఉన్న దేశం ఏది అంటే ఐర్లాండ్. రెండవ స్థానంలో ఉన్న దేశాలు ఏవి అంటే స్విట్జర్లాండ్ మరియు గ్రీస్. ర్యాంకింగ్ని ఏ ఆధారిత ప్రమాణాల ద్వారా తీసుకుంటారంటే వీసా రహిత ప్రయాణం, పన్నుల విధానం, గ్లోబల్ పర్ఫిషన్, ద్వంద్వ పౌరసత్వం, వ్యక్తిగత స్వేచ్ఛల ఆధారంగా ర్యాంకింగ్ ఆధారిత ప్రమాణాలను తీసుకుంటారు. నెక్స్ట్ టాపిక్ గోల్డ్ కార్డ్. ఈ గోల్డ్ కార్డ్ని ఆవిష్కరించింది ఎవరు అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. గోల్డ్ కార్డు ద్వారా గ్రీన్ కార్డుకు ఉండే అన్ని సదుపాయాలు మనకి దొరుకుతాయి. ఈ గోల్డ్ కార్డును పొందాలంటే భారత్ యొక్క రూపాయలలో 43 కోట్లు చెల్లించాలి. EB-5 ఇన్వెస్టర్ వీసాకు బదులుగా గోల్డ్ కార్డును తీసుకొచ్చారు. EB-5 వీసా ప్రోగ్రాం ఎప్పుడు ప్రారంభమైందంటే 1990లో. గ్రీన్ కార్డు శాశ్వత నివాస హక్కు తర్వాత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. అమెరికాలో పెట్టుబడి ద్వారా గ్రీన్ కార్డులను ఇచ్చే పథకాన్ని అమలు చేశారు. ఈ గోల్డ్ కార్డును విదేశీ ధనికుల కోసం రూపొందించిన పథకం. నెక్స్ట్ టాపిక్ కజకిస్తాన్ ఖారాఖండ ప్రాంతంలో అరుదైన ఖనిజాల భారీ నిల్వల గుర్తింపు. ఈ కజకిస్తాన్ ఖారాఖండం ఇది సెంట్రల్ కజకిస్తాన్లో ఉంది. దీని యొక్క నిల్వలు సుమారు 10 లక్షల టన్నుల అరుదైన భూమి ఖనిజాలు. దీని యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే గ్లోబల్ క్లీన్టెక్, గ్రీన్ ఎనర్జీ సరఫరా గొలుసులకు బలాన్ని ఇచ్చే అవకాశం ఉన్న యూరేషియా కేంద్రం. కజకిస్తాన్ ప్రపంచంలో అత్యధిక యురేనియం ఉత్పత్తిదారుగా ఉంది. నెక్స్ట్ టాపిక్ లాస్ట్ టాపిక్ కేరళ గిరిజన సంపద కన్నాడి అప్పయ్యకు GI ట్యాగ్. ఈ GI ట్యాగ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే చెన్నై. ఈ కన్నాడి అప్పయ్య అనేది కేరళలో ఉంది. కన్నాడి అప్పయ్య ఒక మ్యాట్. ఇది సాంప్రదాయ గిరిజన హస్తకళ చేతితో తయారు చేస్తారు. ఇది ఎక్కడ కనుగొనబడిందంటే కేరళలో. దీని యొక్క ప్రాధాన్యం ఏమిటంటే GI ట్యాగ్ పొందిన కేంద్రంలోని మొదటి గిరిజన హస్తకళ ఉత్పత్తిదారుగా గుర్తింపును పొందింది. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్ క్లాస్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.